దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుండి 16 వరకు చదివి ధ్యానం చేద్దాం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవశులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిందైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. ఎంతమంది వింటున్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. భూమి మీద మేము యాత్రికులం, ప్రయాణికులం అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నిరాకడకు సిద్ధపాటు కలిగి జీవించినట్లుగా నీ కృప దయచేయమని, దీనదాసుని మరుగుపరిచి మీరు వాడుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మనము కీర్తన పాడుకున్నాం కదా, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. కాబట్టి మన అంశం పేరేమిటంటే పరదేశ ప్రయాణికుల స్వభావం. మన స్వభావము ఎలాగుండాలి? మనమందరం కూడా పరదేశులము, యాత్రికులం. ఈ మాటలే మనం ఇందులో చదువుకున్నాం. మొదటిగా అబ్రహాం గురించి మనము ఆలోచన
చేసినప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 16 వచనాల్లో లేదా దాదాపుగా 22 వరకు అబ్రహాము అతని కుటుంబం గురించి వ్రాయబడింది. అబ్రహాము చెప్పండి, అతని కుటుంబం గురించి వ్రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని వ్రాయబడింది. ఒకటి పిలుపు, ఆయన పిలిచేవాడు, మనము లోబడే వారం. ఆయన అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అనేను. అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అనేను. అబ్రహామును మాత్రమే కాదు, ఇస్సాకు యాకోబులను కూడా ఆయన పిలిచినాడు. వారిని మాత్రమే కాదు, సమూయేలును కూడా దేవుడు పిలిచాడు. షిలోహు ప్రార్థన మందిరములో దేవుని మందసం ఉన్న చోట అతడు నిద్రిస్తూ ఉండగా దేవుడైన యెహోవా సమూయేలు అని పిలిచాడు. పిలిచింది ఎవరో తెలియదు. అక్కడ సమీపంగా ఉన్నటువంటి ఏలి కాడికి పోయినాడు. నువ్వు పిలిచావు కదా నన్ను, నేను వచ్చాను అని. ఏలి నేను పిలవలేదు, వెళ్ళి పనుకో అని చెప్పాడు. రెండవ మారు కూడా దేవుడైన యెహోవా సమూయేలు అని పిలిచినప్పుడు దేవుని పిలుపని గ్రహించక రెండవ మారు కూడా ఏలి కాడికి పోయినాడు. నేను పిలవలేదు, పోయి పండుకో అని చెప్పాడు. మూడవ మారు దేవుడైన యెహోవా సమూయేలు అని పిలిచాడు. అప్పుడు కూడా ఏలి కాడికి పోయాడు. అప్పుడు ఏలి గ్రహించి ఇతనిని దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించిన వాడై సమూయేలుతో అన్నాడు, నిన్ను ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము అని చెప్పు అని అన్నాడు. అప్పుడు మరలా వచ్చి పనుకున్న తర్వాత దేవుడైన యెహోవా సమూయేలు సమూయేలు అని 2 సార్లు పిలుచుట. సమూయేలు అన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడినాడు, ఏలి గురించి మాట్లాడినాడు, ఏలి కుమారుల గురించి మాట్లాడినాడు, వారి యొక్క చెడుతనం గురించి మాట్లాడినాడు. అన్ని విషయాలు సమూయేలుకు చెప్పాడు. గ్రహించే వయసు కాదు, ఆలోచించే వయసు కాదు, అయినా దేవుడు మాట్లాడినాడు. సంగతిని ఏలికి చెప్పాడు సమూయేలు. సెలవిచ్చిన వాడు యెహోవా అని ఏలి కూడా గ్రహించి తాను ఏ విధంగా తన జీవితాన్ని సరిచేసుకోవాలనో సరిదిద్దుకోవాలనో, తన కుమారులను ఏ విధంగా దేవుని మార్గం నడిపించాలన్న సంగతి బోధించాడు. కానీ తను ఆ విధంగా లేదా ఏలి చెప్పిన మాటలు కుమారులు వినలేదు, లోబడలేదు కూడా. పిలుపు విని లోబడిన వాణ్ణి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. పిలుపు విని లోబడని వాణ్ణి దేవుడు ఏ విధంగా కూడా ఆశీర్వదించలేడు. కాబట్టి అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడినాడు అబ్రహాం. పిలిచింది దేవుడు కాబట్టి పిలిచిన వానికి లోబడినాడు. ఆ తర్వాత తాను స్వాస్థ్యముగా పొందనయున్న
ప్రదేశమునకు బయలు వెళ్ళెను అన్నమాట ఉంది. మనకు అర్థం కావడానికి ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనములో మనకు తెలిసిన వాక్యమే అలా జ్ఞాపకం చేస్తాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ దేవుడు అబ్రహామును పిలుచుట అనే మాట కనిపిస్తూ ఉంది. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? దేవునికి లోబడినాడు. లోబడుట, దేవుని మాట వినుట. ఆనాడు అబ్రహామును పిలిచాడు, ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన పిలిచినాడు. ఈనాడు ప్రపంచాన్ని ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ప్రపంచాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచేవాడు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. అబ్రహామును పిలిచినాడు, పిలిచి అన్నాడు, నువ్వు బయలుదేరు అన్నాడు కదా, నువ్వు బయలుదేరు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనో అది ఎరగక బయలు వెళ్ళాను అన్నమాట ఉంది. ఎక్కడికి వెళ్ళాలనో తెలియక బయలుదేరినాడు. అంటే దేవుని పిలుపుకు లోబడి తాను బయలుదేరినాడు. ఈనాడు మనల్ని కనుక అడిగితే, మనల్ని పిలిస్తే కనుక మనం ఎన్ని క్వశ్చన్లు వేస్తామో, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ పని చేయాలా, ఎక్కడ, ఇవన్నీ కూడా. అక్కడ పోతే అన్ని సౌకర్యాలు ఉంటాయా, ఇండ్లు ఉంటుందా, తాగడానికి తినడానికి ఉంటాయా, ఇస్తారా, బాగానే ఇస్తారా, చిన్న సంఘమా పెద్ద సంఘమా, ఇట్లా చాలా క్వశ్చన్లు మనం వేస్తాం. అబ్రాము అది ఏం వేయలేదు, ఏం మాట్లాడలేదు, పిలిచాడు, బయలుదేరినాడు అంతే. లోబడితే ఆశీర్వాదం, లోబడకపోతే శాపం అంతే. అబ్రహాము లోబడ్డాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యంలో చూడగా మనకు అర్థం కావడానికి చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. 3వ అధ్యాయం చూడండి, ఇదే హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయము 18, 19 చదవాలి. 18, 19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని ఉంది. ఎవరు వీళ్ళు? ఎవరు లోబడలేదు? ఇశ్రాయేలీయులు అంతే. ఇశ్రాయేలీయులు, దేవుని కోపం వారి మీద మండింది, అవునా? వారు మోసే మాట వినలేదు, దేవుని మాట వినలేదు. మోసకి ఎదురు తిరిగారు, దేవునికి లోబడలేదు. కానాన్ దేశంలో ప్రవేశించాల్సింది, పాలుతలను ప్రవేశించే దేశంలో ప్రవేశించాల్సింది. కానీ వాళ్ళు లోపడినందువలన వాళ్ళు అడవిలోనే రాలిపోయారంట. మీకు అర్థం కావడానికి ఒక మాట చూడండి, 13 నుంచి చదువుదాం. 13 నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పాను గనుక
పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచ బడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలానే క్రీస్తులో పాలివారమై ఉందుము అన్నాడనమాట. మీ హృదయాలు కఠినపరుచుకునవద్దు. దేవుడు మాట్లాడినప్పుడు మీరు కఠినంగా ఉండవద్దు అని ఆయన చెప్పాడు. అందుకోసమే మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు చేపట్టినలా అని అన్నాడు. అంత మాత్రం కాకుండా ఇలా రాయబడింది వచనం 16లో విని అన్నమాట ఉంది కదా, క్రీస్తులో పాలివారమై ఉందుము అని చెప్పి కోపం పుట్టించిన వారెవరు? వినిగుడుక వినట్టుగా ఉన్నారు, లోపడకుండా ఉన్నారు. వాళ్ళు కోపం పుట్టించినారు. మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా అన్నాడు. వారందరే కదా. ఎవరు వీళ్ళంతా అంటే ఇశ్రాయేలీలు, 12 గోత్రాల వాళ్ళు. మొదటి నుంచి అంతే వీళ్ళంతే. కోపం పుట్టిస్తూ వచ్చారు, లోబడకుండా వచ్చారు, గొనుగుతూ వచ్చారు, సనుగుతూ వచ్చారు. ప్రతిదానికి సనగడమే, ప్రతిదానికి గొనగడమే. వచ్చిన 17లో చూడగా ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. ఎవరి మీద కోపగించాడు దేవుడు? 40 ఏండ్లు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏండ్లు అంట. పాపము చేసిన వారి మీదనే కదా అని ఉంది. పాపము చేసిన వారి మీదనే ఆయన కోపగించాడు. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. శవాలు రాలిపోయినాయి. అకాల వర్షాలకు ఏ విధంగా ఆకులు రాలిపోయాయో ఆ విధంగా రాలిపోయారు అందరు కూడా. కారణం పిలుపుకు లోబడక, ఆయన చెప్పిన మాట వినకపోవటం వల్లని అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఇలా చెప్పాడు, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేశానో అవిధేయులైన వారిని గురించే కదా అన్నాడు అనమాట. అవిధేయత చూపించటం. అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు కానాన్ దేశములో, పరమ కానాన్లో మనం ప్రవేశింపలేము అన్న సంగతి మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారనే సంగతి మనం గ్రహించాలి. అంతే, మనం గ్రహించాల. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ప్రవేశించాడు. ఇశ్రాయేలందరూ కూడా అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి అందరూ కూడా రాలిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. విశ్రాంతిలో ప్రవేశింపలేరు అని ఆయన చెప్పిన మాట గుర్తుంచుకోవాలి. ఇంతకు మనము విధేయులమా అవిధేయులమా? మనం విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులమైతే దేవుని మనకు లోబడతాం, ఆయన మాట ప్రకారం నడుస్తాం. అవిశ్వాసులైన వాళ్ళు లోబడరు, ఏమాత్రం కూడా లోబడరు, దేవునికి లోబడరు, దేవుని మాటకు లోబడరు. ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా బతుకుతారు. అంతే. వీరంతా అవిధేయులు. కాబట్టి అకాల వర్షాలకు ఆకులు రాలిపోయినట్టుగా అందరూ రాలిపోవాల్సిందే. సంగతి మనమందరం కూడా గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 3:36లో ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూస్తారా? తీసిన వారు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని
దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని రాయబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు అని ఉంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, నిత్యము జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, ఆదామును ఏదెన్ తోట నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఇట్లా అన్నాడు, ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలము తిని నిరంతరం బతుకునేమో అని దాని చుట్టూ కంచె వేశాడు. జీవవృక్ష ఫలము తిని నిరంతరం బతుకుతాడేమో అని. అదేవిధంగా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిరంతరము బతుకుతాడు, నిత్య జీవం గలవాడు, నిత్య రాజ్యానికి అతడే వారసుడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచుచుంది. కుమారునికి విధేయుడు కానివాడు, దేవుని మాట విననివాడు, దేవునికి లోబడినవాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత, దేవుని కోపం వాని మీద నిలుస్తూ ఉంది. ఈనాడు ఎంతమంది చూడండి దేవుని మాట వినకున్నారో, లోబడటం లేదు, వినటం లేదు, ఆదివారం అని కూడా చూడకుండా, ఆరాధనని కూడా చూడకుండా, ప్రభును సంతోషపరచకుండా, ప్రభును ఆనందపరచకుండా, ప్రభు సన్నిధిలో కనిపించకుండా ఎన్ని సాకులు చెప్పి ఎంతమంది ఇంటికాడ ఉన్నారో ఆలోచన చేయండి మీరే. ఏమిటి అంటే సాకులు చెప్తారంతే, అబద్ధాలు ఆడతారు, సంఘాన్ని లెక్క చేయరు, ఆరాధన లెక్క చేయరు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. వీళ్ళంతా కూడా కుమారునికి విధేయుడు కానివాడే, యేసు ప్రభునకు విధేయుడు కానివాడే. ఇలాంటి వారి జీవమును చూడరు. దేవుని ఉగ్రత, దేవుని కోపం వాళ్ళ మీద ఉంటుంది. దేవునికి మనం కోపం పుట్టిస్తూ ఉన్నాం, కోపం రేపుతున్నాం దేవునికి. ఇక మనం ఏడంగా తలదాచుకోవాలో చూడండి. దేవునికి కోపం రేపితే ఇక మనము బతికినా సచ్చిన వాళ్ళతో సమానం. బతికి ఉన్నామన్న పేరుంది కానీ నువ్వు సచ్చిన వానితో సమానమని దేవుడు 7 సంఘాల్లో ఒక సంఘం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడవే. జీవము లేని శరీరము మృతతుల్యం అంతే. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అబ్రహాము పిలువబడినప్పుడు అతడు లోబడినాడు. అవునా, లోబడినాడు. పిలుపుకు లోబడుట, విశ్వాసము ద్వారా అబ్రహాము లోబడెను. అవిశ్వాసము అవిధేయత వీడదీయరానివైనట్లే విశ్వాసము విధేయత కూడా వీడదీయని రానివి అనేది గుర్తుంచుకోవాలి. ఈ అబ్రహాం గురించి మనం విన్నాం కాబట్టి ఇక మన జీవితంలో ఎలా ఉండాలనో, మనం ఎలా బతకాలనో దీన్ని బట్టి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తూ చూడండి. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చదవాలి. 9వ వచనం చదువుతారా? 9వ వచనం, 11:9 వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవశులైరి అని ఉంది. చాలు. ఈ 9వ వచనం మనం చూడగా
ఇలా రాసుకుందామా? స్థిర నివాసము లేని వాళ్ళు వీళ్ళంతా ఉడక. అర్థమైందా? ఏ నివాసం లేని వాళ్ళు అంటే వీళ్ళంతా స్థిర నివాసము లేని వాళ్ళు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వాళ్ళు. వీరికి స్థిర నివాసము లేదు. స్థిరంగా ఉండాలని ఒక నివాసం కట్టుకున్నారా? లేదు. వాళ్ళు అన్నారు, మేము పరదేశులము, యాత్రికులము అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసించారంట? గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవశులైరి. అన్యుల దేశంలో మనం ఉన్నాం, అన్ని జనుల మధ్య మనం ఉన్నాం. వారు గుడారంలో నివసించినారు అంటే అర్థం ఏంటంటే స్థిర నివాసము లేని వాళ్ళు. ఎందుకు? రండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదువుతారా? 17-18. 6వ అధ్యాయము 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అని వ్రాయబడింది. ఈ 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకొనగా మారని దేవుని వాగ్దానం ఇందులో కనిపిస్తుంది. మారని దేవుని వాగ్దానం. ఆయన మాట ఇచ్చి మాట తప్పునా? అవునా? ఆయన మాట ఇచ్చి మాట తప్పుతాడా? అలా తప్పేవాడైతే ఎలా దేవుడైతాడు? మాట తప్పేవాడు దేవుడు కాజాలడు. మాట తప్పని వాడే దేవుడైతాడు. కాబట్టి దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను అని ఉంది. తనకంటే గొప్పవాడు ఉన్నాడా? తనకంటే మించిన వాడున్నాడా? కాదు, లేడు. అందుకోసమే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక అనే మాట ఉంది 13వ వచనములో. 14వ వచనం చూడగా తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పినాడు. గ్రహించుతున్నారా? తన తోడని ప్రమాణం చేశాడు. మనమైతే ఏం ప్రమాణం చేస్తాం? మనమైతే కదా, మా అమ్మ తోడు, మా నాయన తోడు, నా తోడు, అవునా? చివరికి దేవుని తోడు అని చెప్తాం. తనకంటే గొప్పవాడున్నాడా? లేడు. కాబట్టి తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందినాడు. నమ్ముట, ఓర్చుకొనుట, సహించుట, ఆ మాట నమ్మాడు అబ్రహాం. అతడు ఓర్పుతో కదా సహించాడు, వాగ్దాన ఫలాన్ని పొందినాడు. మనుషులు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేస్తారు. వారి ప్రతి వాదములోను అమ్మాట చూడండి 16వ వచనంలో వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే అన్న సంగతి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై అనే మాట కనిపిస్తుంది. ఆయన ఉద్దేశించాడనమాట. ఆయన ఉద్దేశించాడు. వారితో ప్రమాణం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది.
అందును బట్టి తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము ఆయన దృఢపరిచినాడు. వాగ్దానాన్ని ఆయన దృఢపరిచినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ నిరీక్షణ నిశ్చలం స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించున్నది అన్నమాట కనిపిస్తూ ఉంది. ఈ వాగ్దానం నిశ్చయం అంతే. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దాన దేశములో వారిని ప్రవేశింప చేశాడని మనకు అర్థమవుతుంది. చివరిగా ఒక మాట చూసి ముగిద్దాం. మిగతా విషయాలు మనం తర్వాత ఆలోచన చేద్దాం. రండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చూడండి. అప్పుడు అబ్రామ్ షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మేరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమడనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట రాయబడింది. దేవుడు చెప్పిన మాట తాను విన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు బయలుదేరన్నాడు. 2-3 వచనాల్లో బయలుదేరినాడు. తర్వాత అబ్రామ్ షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేశాడంట. అక్కడ ఒక మాట రాయబడింది, మేరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరాడు. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించినారు. ఆ దేశానికి చేరిన తర్వాత మనకు కనిపించమంటే దేవుడు ప్రత్యక్షమైనాడు అన్నమాట ఉంది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. సంతానం ఉంది, ఇప్పటికీ లేదు, తనకు సంతానం లేదు. అయినా దేవుడు ప్రత్యక్షం చెప్పాడు, నీ సంతానానికి దేశమంతా ఇస్తాను అని ఆయన వాగ్దానము చేశాడు. అప్పుడు యెహోవాకు బలిపీఠం కట్టాడు. తర్వాత రాయబడిన మాట, అక్కడి నుండి అతడు బయలుదేరాడు బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమడనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేశాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. మళ్ళా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, అది అబ్రహాము యొక్క పని. ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడో తెలియదు, కానీ ప్రార్థించాడు. అది కూడా యెహోవా నామమున ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వీరికి స్థిరమైన నివాసం లేదు. అవునా? 2వ అంశం పేరు మనం చెప్పుకున్నాం. మొదటి అంశం పేరు పిలుపుకు లోబడినాడు అబ్రహాము. 2వదిగా స్థిర నివాసము లేనివాడు. అందుకోసమే ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారం వేస్తూ, అక్కడ నుంచి మరో స్థలానికి వెళ్ళి అక్కడ మళ్ళీ గుడారం వేస్తూ, బలిపీఠం కడుతూ, ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. స్థిర నివాసం లేదు, స్థిరమైన ఇల్లు కట్టుకోలేదు. ఇది అబ్రహాము యొక్క ప్రయాణం అనేది మనకు అర్థమవచ్చు ఉంది. సోదరి సోదరులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ 8 నుంచి 16 వరకు మనం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ వస్తాం. అందుకోసమే ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిలుపుకు లోబడినటువంటి అబ్రహాం తను విశ్వాసం ఉంచాడు కాబట్టి లోబడ్డాడు. బయలుదేరినాడు. ఎక్కడికో ఏమిటో దేవుడేం చెప్పలేదు, బయలుదేరాడంతే. తర్వాత ఇస్సాకు యాకోబులు గుడక వాళ్ళ ప్రయాణం అంతే కదా, వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అంతే.
దేవుడు వారితో మాట్లాడాడు, వారితో ఉన్నాడు. వీళ్ళంతా కూడక నిత్యరాజ్యం పరలోక పట్టణం గురించి ఎదురు చూచారు. వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలి ఉండేది మనమే. మనం కూడక విశ్వాసాన్ని బట్టి దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి జీవించాలి. అలా లోబడి జీవించకపోతే గనక ఇశ్రాయేలు ఏ విధంగా అరణ్యములో రాలిపోయినారో ఆ విధంగా మనం కూడక రాలిపోవాల్సి వస్తుంది. సంగతి గుర్తుంచుకొని ప్రభు కోసమై జీవించి ప్రభు రాజ్యం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు మాతో అబ్రహాము యొక్క పిలుపునకు ఏ విధంగా తను లోబడుతొచ్చాడో, ఇస్సాకు యాకోబులు వారు కూడా స్థిర నివాసం లేని వాళ్ళై ఈ భూమి మీద సంచరించినారో వారి సంగతి మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మేము కూడా ఈ భూమి మీద యాత్రికులం, ప్రయాణికులం సంగతి జ్ఞాపకం ఉంచుకొని నీకు విధేయత చూపిస్తూ ఎంతో భయముతోనూ భక్తితోనూ బతుకున్నట్లుగా నీ కృప దయచేసి మీరే మమ్మల్ని కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.